పొరుగు రాష్ట్రంలో రప్ప రప్ప ప్లకార్డులు పెట్టి ఈ రాష్ట్రంలో కూడా పెట్టారంట. ఏం పెట్టారు? రప్ప 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 2029 ఎస్ పెడతారు ప్లకార్డు. ఏంది ఇప్పుడు మీకు వచ్చిన నొప్పి? గంగమ్మ జాతర 88 సీట్లు దాటంగానే ఎవరో అభిమాని పెట్టాడు. ఏం అక్కడ తెలుగుదేశం వాళ్ళని గంగమ్మ జాతర లాగా నరికేస్తారు పొడిచేస్తారని ఎక్కడ చెప్పలేదు కదా. గంగమ్మ జాతర అంటే ఏంది? పండగ చేసుకుని పొట్టేళ్లను బలిస్తారు. ఎస్ 88 మ్యాజిక్ ఫిగర్ దాటగానే అక్కడ ఉన్నటువంటి అమ్మవారికి జాతరలు చేస్తా గంగమ్మ జాతర లాగా ఏదైతే పొట్టేళ్లను బలిద్దామని చెప్పారు. దాంట్లో తప్పేంటి? దాంట్లో మీకు వచ్చిన నొప్పి ఏంటి? ఎందుకంత ఉనికిపోతున్నారు జగన్ గారిని చూసి? అరే ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే అని మొన్నటిదాకా మాట్లాడినటువంటి మీ మొహంలో మీ నోటిలో వణుకొస్తుంది, మీ మొహంలో భయం కనపడతా ఉంది. ఎందుకంటే జగన్ గారి కోసం ఈరోజు లక్షలాదిగా జనం వెయిట్ చూస్తా ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనమే కాకుండా యావత్ తెలుగు ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. కాబట్టి భయం మీకు అక్కడ కనపడతా ఉంది. జగన్ గారి మీద కేసులు ఉన్నాయంటాడు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేక ఏమన్నా శుద్ధపోసలు ఉన్నాయా? ఎన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు? ఎన్నిట్లో ఈరోజు ఏవన్గా ఉన్నాడు? ఎన్నిట్లో ఈరోజు బెయిల్ మీద బయట ఉన్నాడు? ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్, ఉచిత ఇసుక, మద్యము, ఇన్ని కుంభకోణాల కేసుల్లో ఉండి మళ్ళీ మీ స్కిల్ డెవలప్మెంట్, నీతి వాక్యాలేడా? కోర్టుకు టైం పెడతాడా? లేదంటే ఇదంటాడా? రప్ప ఏంటి? అన్నీ ఉన్నాయి. తొందరపడకు సుందరవదన అని ఆ ఎల్లో మీడియా వాళ్ళకి చెప్తా ఉన్నా. తొందర ఏం పడద్దు, ఆత్రం ఆపుకోండి. ఆత్రం ఆపుకోలేకపోతే స్టూడియోలోని డైపర్లు వేసుకుని కూర్చోండి. మిమ్మల్ని ఎవడు ఏం చెయ్యం. మీరు కంగారు పడ మాకు. మా గెలుపులు చూసి మీరే కుళ్ళి కుషించిపోతారు. ఇప్పటికే మీకు కనపడతా ఉంది ఆ మొహంలో ఆ ప్రేతాత్మ కళ. సో ఇంకా కనపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ తెలుగుదేశం వాళ్ళు అదిగో జగన్ వస్తున్నాడు, ఇదిగో జగన్ వస్తున్నాడు, అదిగో అక్కడికి జనం వచ్చారు, అదిగో ఇక్కడికి జనం వచ్చారు, అదిగో అక్కడికి జనం తరలించారు, అదిగో ఇక్కడికి జనం తరలించారు, అదిగో రప్పరప్ప, అదిగో ఇచ్చేశారు. అబ్బో ఆంధ్రాలో ఉంది కదా రప్పరప్ప, తెలంగాణలో కూడా రప్పరప్ప. జగన్ వచ్చాడు, అదిగో పూలకుండి పగిలింది, జగన్ వచ్చాడు, ట్రాఫిక్ జామ్ అయింది, జగన్ వచ్చాడు, జనం వేలాదిగా వచ్చారు, జగన్ వచ్చాడు, జనం తరలించేశారు, గుంపులుగా జనం వచ్చేశారు. ఇవన్నీ నిన్న నుంచి ఎల్లో మీడియా వార్తలు. కోర్టుకే డెడ్ లైన్స్ విధిస్తాడా? జగన్ వచ్చింది కోర్టుకు అనుకున్నాడా? ఏమన్నా పబ్లిక్ మీటింగ్ అనుకున్నాడా? బేగంపేట వద్ద జనం, నాంపల్లి వద్ద జనం, దారి పొడవునా జనం, లోటస్ పాండ్ వద్ద జనం, తిరిగి వెళ్లేటప్పుడు జనం. ఎవరి జనం? ఎందుకు వచ్చారు? ఎక్కడి నుంచి తరలించారు? రప్ప రప్ప అంటాడా? తెలంగాణలో రప్పనేనా? ఆంధ్రాలో కూడా రప్పనేనా? ఎందుకు ఈ జనం? ఇవన్నీ నిన్నటి నుంచి ఎల్లో మీడియా తెలుగుదేశం పార్టీ వార్తలండి. ఎలా ఉన్నాయో చూశారు కదా. ఒక్కటైతే చెప్పాలనిపిస్తుంది అంతా చూస్తే, మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్ష, మమ్మల్ని చూసి ఏడవకండిరా. ఇవన్నీ ఆటోలు లారీలు వెనకాల రాస్తారు కదా. అలానే జగన్ను చూసి ఏడవకండిరా, మీ ఏడుపులే జగన్కి శ్రీరామ రక్ష. ఎంత ఏడిస్తే మాకు అంత బలం. గొక్కబట్టి ఏడవండి, గుంపులుగా ఏడవండి. ఏదైతే చేతులు కొరుక్కొని, కాళ్ళు కొరుక్కొని, నేల కొరుక్కొని ఏడవండి. మీరు ఎలా ఏడ్చినా, ఎన్ని రాతలు రాసినా జనం జగన్ని వేరు చేయలేరు. జనం కోసమే జగన్, జగన్ కోసమే జనం. ఇది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, ఎక్కడికి వెళ్లినా కూడా జగన్ గారికి ఆ జనం అనేది వస్తారు. జన హృదయ నేత తన పేరే, జన అభిమాన నాయకుడు. గుంపులుగా వచ్చిన సింహం సింగిల్ గా వస్తుంది. సింగిల్ గానే వస్తాడు, మళ్ళీ సింగిల్ గానే కొడతాడు మీ అందరినీ. సింగిల్ గానే 151 సీట్లు గెలిచాం. మీరు ఈవీఎంలను అడ్డు పెట్టుకుని ఏదో జగనాన్ని దూరం చేద్దామని అనుకున్నారేమో. ఓడిపోయినటువంటి రెండో రోజు నుంచే జగన్ గారి కోసం జనం ఎలా వేలాదిగా లక్షలాదిగా వెయిట్ చూస్తా ఉన్నారు. మీరు అందరూ చూశారు. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గని కనీసం మీకన్నా సిగ్గు లేదు. నవ్విపోదురు అనే కనీసం సిగ్గు లేకుండా జగన్ గారు వస్తే జనం ఎందుకు వచ్చారు, పక్క నుంచి తరలించారని ఒకడు, బల ప్రదర్శన ఒకడు, హెడ్డింగ్లు పెట్టి పొరుగు రాష్ట్రంలో రప్ప ప్లకార్డులు పెట్టి మంత్రులు నిన్న వచ్చి జగన్ గారి మీద స్టేట్మెంట్లు ఇచ్చారని ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. జగన్ బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేస్తా బుద్ధ వెంకన్న, తొందరగా ఏవో చెప్పు నువ్వు. నిన్ను ఎవడు పట్టించుకున్నాడు? జగన్ జైలుకి వెళ్ళడం ఖాయం. ఎవరు? ఈవీఎం మంత్రి సత్యకుమార్. ఆయనకు బోర్డర్ తెలియవు. ఈ ధర్మవరంలో ఊరి పేరు చెప్పి ఏ మండలం ఉందని టక్కని చెప్పానండి. చూసుకొని చెప్పాలి. ఈయన అయిపోయాడు మంత్రి. జగన్ తీరు జుగుప్సాకరం అంట వరల రామయ్య. అవునా?
జుగుప్సాకరం అంటే ఏంటో తెలుసా? గవర్నర్ ఎన్నిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక రాగానే ఇది నేనే రేస్ లో ఉన్నా, కాబోయే గవర్నర్, కాబోయే ఉపరాష్ట్రపతి అని వస్తాయి చూడు. అవన్నీ చూస్తే మీకన్నా అనిపించదు. మీ వాళ్ళు మీడియా వాళ్ళు రాస్తారు కొద్దాకలు మీరే ఉన్నారని. అట్లుంటే జుగుప్సాకరంగా. కనీసం నీకు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వాల, నీకు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు బలరామయ్య గారు. ఏది ఏడుస్తున్నాను మీ అబ్బాయికి ఇచ్చినట్టున్నారు. ఏంటంటే మీరు మా గురించి, మా పార్టీ గురించి. సింహం సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సింగిల్ గానే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతాడు. మీరు ఎన్ని జెండలు జత కట్టినా, ఎన్ని గుంపులుగా వచ్చినా, ఎంత రకాల విష ప్రచారం చేసినా 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని ఆపలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది తథ్యం. మీ ఏడుపులే మాకు శ్రీరామ రక్ష. అలానే ఏడుస్తూ నేను సూటిగా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు రైతులకు సంబంధించి రైతన్న మీకోసం అనే ప్రోగ్రాం పెడుతున్నామని అన్నారు కదా, దేనికి పెడుతున్నారు? ఏం చేస్తున్నారు దానివల్ల? మీరు 18 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. ఈ 18 నెలల కాలంలో అంటే దాదాపుగా సంవత్సరంన్నర కాలంలో రైతన్నకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి భరోసా ఎన్ని రూపాయలు? ఎంతో తెలుసా? మీరు ఇచ్చిన భరోసా కేవలం 10,000 రూపాయలు. 2 సంవత్సరాల్లో రైతన్నకు మీరు ఇచ్చిన భరోసా కేవలం 10,000 రూపాయలు, 2 దఫాలుగా 5,000. కానీ మీ వల్ల జరిగిన పంట నష్టం లక్షలాది రూపాయలు. మీ తప్పిదాల వల్ల, మీరు ఉచిత పంటల బీమా కట్టకపోవడం వల్ల లక్షలాది రూపాయల పంట నష్టం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 53,58,000 మందికి రైతు భరోసా ఇస్తే మీరు 7 లక్షల మందికి తగ్గించి 46 లక్షలకు కుదించారు దాన్ని. కౌలు రైతులకు ఈరోజు అతిగతి లేదు. రైతన్నని చేయి పట్టి నడిపించేటటువంటి రైతు భరోసా కేంద్రాలని ఈరోజు నిర్వీర్యం చేసి పడేస్తా ఉన్నారు. ఏ పంట వేయాలి, ఏ విత్తనం వేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలి, దానికి సంబంధించినటువంటిది ఏ పురుగు మందులు వాడాలి, దాని నుంచి కంప్లీట్ గా రైతును చేయి పట్టి నడిపించేటటువంటి రైతు భరోసా కేంద్రాన్ని దూరం చేశారు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులకి పిచ్చాపార్టీ రూముల్లాగా తయారైనాయి. రైతు ఆరుగాలం కష్టపడి పండిస్తే ఆ పంటకి గిట్టుబాటు ధర ఉండదు. ఆ మధ్యలో యూరియా పంటకు వేద్దామంటే యూరియా అందదు. గంటల లైన్లో నిలబడాల్సినటువంటి పరిస్థితి, రోజుల తరబడి యూరియా కోసం. సరే ఎలాగోలా యూరియా బ్లాక్ లో కొనుక్కోనో, అప్పులు తెచ్చో ఏదో యూరియా కొనుక్కొని పండిద్దామనంటే మధ్యలో అకాల వర్షాలు, పంట నష్టం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు అతివృష్టి లేదంటే అనావృష్టి. ఏ రోజు రైతు బాగుపడింది లేదు. వ్యవసాయం దండగా అన్నటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే అది మీరే, చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రైతుకు భరోసా 20,000 రూపాయలు ఇస్తా అన్నారు. అన్నదాత సుఖీభవ. మొట్టమొదటి ఏడాది ఒక్క రైతుకు ₹1 ఇవ్వాల. మీరు 20,000లో గుండు సున్నా. ఈ రోజు రెండో ఏడాది 20,000 ప్లేస్ లో 14,000, దాంట్లో 2 విడతలకు 5,000 ఇస్తారు. దాంట్లో కూడా 7 లక్షల మంది కోత. ఉచిత పంటల బీమా లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, రైతులకు యూరియా అందదు, రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు పంట నష్టపరిహారం ఇప్పటి వరకు లేదు. మోందా పోయింది, ఇంకోటేదో తుఫాను కూడా వస్తుంది. కానీ మీరు మాత్రం రైతుకు ₹1 అందించలేదు. మళ్ళీ అన్నదాతకు అండగా పగలదీస్తాం, పొడుస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడానికి పబ్లిసిటీ స్టంట్స్ కు మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు. ఇది రైతు నాశనాన్ని కోరుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనేది క్లియర్ గా మరొకసారి కనపడతా ఉంది.